శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఉదాకరాత్మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశిదేవదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశ. ఇవాళ మనము ఆల్రెడీ టైటిల్ మీరు చదివేసి ఉంటారు ఈ పాటికి. ఆరోగ్య సమస్యలు జాతకం. ప్రతి ఒక్క మనిషికి ఆరోగ్య సమస్యలు ఆల్మోస్ట్ 100లో 90 మందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. 90 లేకపోయినా 80 మందికి అయితే సాధారణంగా ఏదో ఒక ఆరోగ్య సమస్య, లాంగ్ టర్మ్ డిసీజ్ కావచ్చు, లేకపోతే షార్ట్ టర్మ్ డిసీజ్ కావచ్చు, లేకపోతే సైకోసొమాటిక్ డిసీజెస్ కావచ్చు, ఏదైనా సరే ఒక ఆరోగ్య సమస్య మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, మనిషికి త్రిదుఃఖాలు ఎక్కడున్న వెంటాడు. సో ఆ త్రిదుఃఖాల్లో ఇవాళ మనం చర్చించకపోయేది శారీరక దుఃఖం. శారీరక దుఃఖం అంటే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు. ఈ ఆరోగ్య సమస్యల్ని జాతకం ద్వారా ఎలా పసిగొట్టవచ్చు? ఏమండి జోషి గారు, మీరు అన్నీ బాగానే చెప్తున్నారు, కానీ ఇదేంటి ఆరోగ్య సమస్యలు ఇది చేసి ఎట్లా చెప్పేస్తారండి, మరి ఉన్న డాక్టర్లు అందరూ ఏం చేసుకోవాలి అని అంటే, నేను క్లియర్ కట్గా ఒక విషయం చెప్తానండి. ఈ వీడియో మీరు చూస్తున్నప్పటికీ ఇప్పుడు నేను చెప్తున్నది 2019 సంవత్సరంలో నేను ఈ వీడియో చేస్తున్నాను, ఏప్రిల్లో చేస్తున్నాను. ఇదే వీడియో భగవంతుడి అనుగ్రహంతో 2030 దాకా 40 దాకా కూడా యూట్యూబ్ ఉంటే కూడా ఫాలో అవ్వచ్చు. అప్పటి జనరేషన్ కూడా అర్థం అవ్వాలని చెప్పి ఇప్పుడే చెప్తున్నాను. సో మోడర్న్ మెడికల్ సైన్స్ స్టార్ట్ అయింది 1980స్లోనే. సో 80స్కి బిఫోరు, సో 1950. సో దానికి ముందు ఏం స్టార్ట్ అయింది? ఎక్కడ లేదు. సో 1900 శతకం నుంచి మెడికల్ సైన్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. దానికి ముందున్న మెడికల్ సైన్స్ ఏంది? దాదాపు 5000 10,000 సంవత్సరాల వెనుక వరకు కూడా ఉన్న చరిత్ర దేనిది? ఆయుర్వేదానిది. అంటే వాస్తవంగా చాలామంది జ్యోతిష్ శాస్త్రం అంటే కేవలం భవిష్యత్ శాస్త్రం అనుకుంటారు. తప్పండి. జ్యోతిష్ శాస్త్రంలోనే వన్ ఆఫ్ ద పార్ట్ ఆయుర్వేదం. అందుకోసమే తంత్ర జ్యోతిష్యం అని అంటారు దాన్ని. ఆ తంత్ర జ్యోతిష్యము, ఆయుర్వేద జ్యోతిష్యము అవి నేర్చుకోవడమే ముఖ్యమైనటువంటి లక్ష్యం అవ్వాలి జ్యోతిష్ శాస్త్రం అంటే. ఇప్పట్లో నేను మొన్న ఒక పర్సన్ చూశాను, అతను బైపీసీ చేసి బయోటెక్నాలజీ చేసి తర్వాత ఏదో ఎంఫార్మసీ కోర్సు చేసి అందులోపల ఏమీ నప్పక, డబ్బులు సరిగ్గా రాక, ఏదో సరదాగా అని ఒక విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక జ్యోతిష్యం 40 రోజుల జ్యోతిష్యం బుక్ చదివాడు. చదివి ఏదో క్యాజువల్గా ప్రాక్టీస్ చేశాడు. ఇవాళ ఆయన జ్యోతిష పండితుడు అని చాలా పెద్దగా అయిపోయాడు. ఆయన సంఖ్యలతోటి కూడా శాస్త్ర పండితులు అయిపోయాడు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఆస్ట్రాలజర్ అంటే అర్థం ఏంటంటే మీకు త్రిదుఃఖాల్ని కూడా ఓవర్కమ్ చేయించగలిగేవాడు ఆస్ట్రాలజర్. అందులోపల శారీరక దుఃఖం. ఇది ఆయుర్వేదానికి సంబంధించిన మర్మశాస్త్ర జ్ఞానం ఉండాలి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే. ఇది ఆరోగ్య సమస్యలు జాతకం అనేది ఏంటంటే పూర్తిగా హ్యూమన్ అనాటమీ, హ్యూమన్ ఫిజియోలాజికల్ ఫంక్షన్లో ఉండేటువంటి 11 సిస్టమ్లు అండ్ హ్యూమన్ హార్మోన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, మెయిన్గా ఎండోక్రైన్ సిస్టమ్, ఇవన్నీ కూడా బాగా తెలియాలి. ఏ ప్లానెట్కి ఏం రిలేషన్స్ ఉన్నాయని చెప్పి. సో చాలా డీపెస్ట్ నాలెడ్జ్ ఉంటే తప్ప దీన్ని మనం టచ్ చేయడం కష్టం. బికాజ్ నేను చేసిన రీసెర్చ్లో దాదాపు నేను 8 ఏళ్ళు కష్టపడ్డా. 8 ఏళ్ళు కష్టపడి ఒక జాతకం చూడగానే ఆ వ్యక్తి శరీరంలో రుగ్మత ఎక్కడుందని చెప్పేయగలగాలి. సో అలా చేయడానికి ఎన్నో చెంపదెబ్బలు కూడా తిన్నా, ఎన్నో కష్టాలు కూడా పడ్డా. సో ఇవాళ ఆ విషయాన్ని చాలా నా 8 సంవత్సరాల పరిశోధనని మీకు ఈ 40 నిమిషాల్లో, 40 కూడా పట్టదు, ఇంకో 15 నిమిషాల్లో చెప్తానేమో. సో కాబట్టి ఈ వీడియోని చాలా జాగ్రత్తగా, ఒక గౌరవప్రదంగా, ఎందుకోసం అంటే నా ఇన్నేళ్ల పరిశోధన మీ అందరికీ చాలా సులభమైన మార్గంలో చెప్పబోతున్నా. మనము నిజంగా చెప్పాలంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుందండి, నేను ఒక సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు చాలామంది సినిమా అయిపోగానే వెళ్ళిపోతారు. కేవలం కొంతమంది మాత్రం నిల్చుంటారు, ఆ టైటిల్స్ పడేదాకా నిల్చుంటారు. నాకు ఎందుకో అర్థం కాలేదు. నేను అడిగాను ఒకతన్ని, ఏమండి మీరు ఎందుకు వెళ్ళట్లేదు, మీరు ఎందుకు కూర్చుంటున్నారంటే, ఆ లాస్ట్కి మా అబ్బాయి పేరు వస్తుందండి, మా అబ్బాయి పేరు చూద్దామని చెప్పేసి. సో ఆ టైటిల్స్ ఎక్కడో వాళ్ళ అబ్బాయి పేరు వస్తుందట. ఎక్కడ అండి అంటే, అదిగో VFXలో మా అబ్బాయి అని చెప్పేసి అనేసరికి ఓహో ఇట్స్ గ్రేట్, నైస్ అండి.
సో అదొక సంతోషం అనమాట. అంటే ఒక సినిమా తీయడానికి ఆ టైటిల్స్ పడుతూనే ఉన్నాయన్నమాట. నేను అప్పటిదాకా ఎప్పుడు కూడా అంత టైటిల్స్ అంత క్లియర్గా చూడలేదు. ఆ రోజు టైటిల్స్ అవి చూస్తూ ఉంటే విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, సెట్ బ్యాక్, లైట్ మ్యాన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అనిపించింది, ఒక సినిమా వెనుక ఇంత కష్టం ఉందా, ఇంతమంది జనాల యొక్క కష్టం ఉందా. మనం ఎలా చూసి నచ్చింది నచ్చలేదు అని చెప్పేస్తాం అంతే. అప్పటి నుంచి నేను కాస్త సినిమా గురించి చూసిన తర్వాత ఎవరికి ఫీడ్బ్యాక్ చెప్పాను. చూసి నాకు నచ్చింది నచ్చనింది నా లోపల పెట్టుకుంటా. నేను 10 మందికి చెప్పాను. ఎందుకోసం అంటే అది కొంతమంది, కొన్ని వందల మంది, వేల మంది కష్టం, అది కృషి. దాన్ని నీ ఒక్క మాటతో పోగొట్టడం చాలా తప్పదు. ఆ రోజు నాకు అర్థమైంది. సో సినిమా వాళ్ళకు కూడా నేను చెప్తాను. సో సరే, అది వదిలేద్దాం ఆ టాపిక్. ఇక్కడ ఏంటంటే కష్టం యొక్క ఫలితాన్ని సులభంగా కొట్టేయకండి. ఎవరి కష్టం వాళ్ళది. సో మీరు కష్టపడి ఒక ఇల్లు కట్టి అంతా చేసిన తర్వాత ఎవడో వచ్చి ఇల్లు నాది అని మీ ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఎట్లా ఉంటుంది? ఇది కూడా అలాగే. సో ఇప్పుడు ఈ విషయం మనం తెలుసుకుందామండి. ఆరోగ్య సమస్యల జాతకం. ఈ ఆరోగ్య సమస్య అంటే ఆరోగ్యం అంటే ఏంటిది? శరీరానికి సంబంధించింది. సో శరీరానికి యొక్క తత్వాన్ని ఫస్ట్ రాశుల ద్వారా తెలుసుకోమని చెప్తారు. ఇది జాతక పారిజాతం కానివ్వండి, ఫలదీపిక కానివ్వండి, బృహత్పరావర శాస్త్రంలో ఇందులోపల ఒక అధ్యాయంలో ఉంటుంది. ఆ అధ్యాయం లోపల కేవలం ఒక 3 శ్లోకాల్లోనే వివరించారు. ఆ 3 శ్లోకాల విశ్లేషణని చాలా కష్టపడితే కానీ దొరకవు. జ్యోతిష్ శాస్త్రంలో సూక్ష్మంలో మోక్షం అనేటప్పుడు కొంతమే ఇస్తారు. దాన్ని మనం రీసెర్చ్ చేసి బయటకు తీయాలి. సో ఇక్కడ ఏంటంటే మేషరాశి అని అంటే ఏంటంటే ఈ భాగం, శిరస్సు భాగం మేషరాశి అని అంటే. మేషము, వృషభం అంటే ఈ మేషరాశి, వృషభ రాశి ముందుకి వెనక్కి భాగాన్ని మేష వృషభ రాశులు అంటారు. వీటిని అంటే శిరోభాగాన్ని మేష వృషభ రాశులకి, అంటే కంఠస్థానం కూడా వృషభ రాశి, అండ్ మిథున స్థానం కూడా ఈ యొక్క ఏవైతే థైరాయిడ్ గ్లాండ్స్ ఏవైతే ఉంటుందో ఇవన్నీ కూడా మిథున రాశి కిందకి వస్తాయి. అండ్ కర్కాటక రాశి వచ్చేసి లంగ్స్ ప్లేస్లో వస్తుంది. నెక్స్ట్ సింహరాశి వచ్చేసి థొరాసిక్ కేజ్ అండ్ హార్ట్, ఇవన్నీ కూడా సింహరాశి కిందకి వస్తాయి. కన్యా రాశి వచ్చేసరికి ఇంటెస్టైన్ అండ్ లివర్ అండ్ ఎస్క్రియేషన్. కన్యా రాశి వచ్చేసి మెయిన్గా ఇంటెస్టైన్, లివర్ అండ్ స్ప్లీన్ అండ్ స్టమక్, ఇవన్నీ కూడా కన్యా రాశి కిందకి వస్తాయి. నెక్స్ట్ తులారాశికి వచ్చేసరికి ఎస్క్రియేషన్ ఆర్గన్స్ అంటే కిడ్నీస్, తర్వాత గర్ల్ బ్లాడర్, తర్వాత ఎస్క్రియేషన్ ఆర్గన్స్ అయినటువంటి బ్లాడర్ కానివ్వండి, తర్వాత రిప్రొడక్షన్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా వృశ్చిక రాశి కిందకి వస్తుంది. తులారాశి వచ్చేసి 2 ఈ కిడ్నీస్కి సంబంధించింది ఏంటంటే తులారాశి ఎస్క్రియేషన్ ఆర్గన్స్ వస్తాయి. వృశ్చిక రాశి వచ్చేసి రిప్రొడక్షన్ సిస్టమ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ధనుస్సు రాశికి వచ్చేసరికి తొడల భాగం ధనుస్సు రాశి కిందకి వస్తుంది. మకర రాశికి వచ్చేసరికి మనకి నీ జాయింట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. కుంభరాశికి వచ్చేసరికి కింద ఉండేటువంటి కర్వ్ మజిల్స్ ఇవన్నీ కూడా కుంభరాశి కిందకి వస్తుంది. మీనరాశికి వచ్చేసరికి అరిపాదాల కిందకి వస్తాయి. సో అరికాళ్ళు. ఇక్కడ ప్రతి ఒక్కదానికి ఒకటి క్లియర్గా చూడండి. మనం ఎంత క్లియర్గా చెప్పారు అంటే మేషరాశికి ముఖం చెప్పారు. మేషవత్ కాదనం అంటే భోజనం ఎప్పుడూ తింటూ ఉండేది ఏంటంటే మేషం ఎప్పుడూ ఏంటంటే అది ఎప్పుడు కూడా తింటూనే ఉంటుంది. ఏది? మేక. సో ఈ బ్రెయిన్ ఇది మేషరాశి కిందకి లెక్క పెట్టారు. అండ్ ఈ మీనరాశి మేషరాశి కాంబినేషన్ కూడా వస్తుంది, కానీ అది ఆ సంధి కాలము పుట్టినటువంటి వాళ్ళకి అది రేర్. అది దాని ఎఫెక్ట్ రేర్ ఉంటుంది. వాళ్ళు నిద్రపోరు, వాళ్ళకి నిద్ర రాదు సంధికాలంలో పుట్టినటువంటి. మీనమేష సంధికాలములో ఆ లగ్నం అయ్యుండి ఆ రేవతి నక్షత్రం యొక్క 4వ పాదం యొక్క ఎండ్లో, అశ్విని నక్షత్రం మొదటి పాదం ఎండ్లో సంధికాలంలో ఎవరు పుడతారో వాళ్ళు బతకడమే కష్టము. సో వాళ్ళు చేప ఎట్లాగైతే నిద్రపోతారో వాళ్ళు నిద్రపోరు అనమాట. అట్లా. సో ఇప్పుడు మేషరాశి అని అంటే ఏంటంటే మేషవత్ భక్షణం కార్యం అని మేషరాశి ఈ యొక్క ఏరియా మొత్తం కూడా మేషరాశి కిందకి పెడతారనమాట. అంటే ఆల్వేస్ థింకింగ్ అనమాట. ఇది ఆల్వేస్ గ్రాప్ చేస్తూనే ఉంటుంది మైండ్. ఎప్పుడు సెన్సరీ ఆర్గన్స్, దాన్ని పెరిఫెరీ ఆర్గన్స్, సో నర్వస్ సిస్టమ్, టోటల్గా ఎప్పుడు కూడా ఇక్కడ ఎలక్ట్రాన్స్ పాస్ అవుతూనే ఉంటాయి. ఇది బ్రెయిన్, అందుకోసం మేషరాశి బ్రెయిన్ కింద. నెక్స్ట్ వృషభ రాశి వచ్చేసి ఈ జాబ్ ప్లేస్ ఇవన్నీ కూడా ఇవి ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో అందుకోసం వృషభం మెడల కిందకి వస్తుంది అనమాట. అందుకోసం వెనక భాగం ఇది అని చెప్పాను. సో ఎద్దులకి మెడ ఎంత బలమో జ్యోతిష్ శాస్త్రంలో వృషభ రాశి కూడా అంతే. మెయిన్గా సర్వైకల్ బోన్స్ అన్ని కూడా వృషభ రాశి కిందకి చెప్పబడతాయి. అండ్ పోన్స్ అండ్ కోన్స్ కూడా ఈ వృషభ రాశి కిందకి చెప్పబడతాయి. సో అది. నెక్స్ట్ మిథున రాశి వచ్చేసి ఈ మిథున రాశికి సంబంధించి ఏంటంటే మన యొక్క ఇవి లంగ్స్ ఇవి చెప్పాం కదా, ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఇది ఎవ్వరికి కూడా తెలియదు. యాక్చువల్లీ థైరాయిడ్ ఎలా ఉంటుందనంటే మనకి T3 T4 ముందు వెనక్కి అనేది ఒక జోడీలాగా ఉంటాయి అన్నమాట. అదే మిథున రాశి. ఆ మిథున రాశి అనేది జోడీ కిందకి లెక్క.
నెక్స్ట్ కర్కాటక రాశి మనం చెప్పాం లంగ్స్ అని చెప్పాం. కర్కాటక రాశి ఎట్లాగైతే కనుక క్రాప్ అంటే క్యాన్సర్. ఆ క్రాప్ అనేది ఎట్లా, అది నీళ్ళల్లో ఉంటుంది, బయట ఉంటుంది, ఆక్సిజన్ తీసుకుంటూ లోపలికి వెళ్తుంది. సో ఇక్కడ ఈ థొరాసిక్ ఏరియాలో ఏంటంటే మెయిన్గా ఇక్కడ లంగ్స్ ఇంపార్టెంట్. ఇక్కడ కఫం కూడా లోపల మనకి కఫం సంబంధించిన మాలిక్యూల్స్ తయారు చేసేవి ఉంటాయి. ఇవేంటంటే మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు ఏవైనా దుమ్ము కణాలు ఏవైనా వచ్చినా కానీ, ఆ ఈసోఫేగస్ నుంచి ఏవైనా సరే అక్కడ ఏం దాగినా కానీ ఆ ట్రేకియాని చేంజ్ చేస్తాయంటే ఆ కఫ్ అనేది బయటకు రిలీజ్ చేసి బయటకు నెట్టేస్తాయి. సో ఇక్కడ కఫం కూడా ఉంటుంది. ఇది నిండిపోతే మనిషి చచ్చిపోతాడు. సో ఇక్కడ ఆక్సిజన్ వెళ్తుంది, కఫం క్రియేట్ చేసేటువంటి సెల్స్ కూడా ఉంటాయి. సో ఇది కర్కాటక రాశికి సంబంధించి, అంటే కర్కం ఎట్లాగైతే ఇట్లా 4 చాచుకొని ఎట్లాగైతే ఉంటుందో అట్లా ఆల్వియోల్స్ అవన్నీ కూడా ఉంటాయనేది కూడా ఒక ఊహ ప్రకారం వాళ్ళు క్లియర్గా చెప్పారు కర్కాటక రాశి. నెక్స్ట్ సింహరాశికి మెయిన్గా హృదయ స్థానం ఇచ్చారు. హృదయము అండ్ థొరాసిక్ కేజ్ ఈ కంప్లీట్గా ఇదంతా కూడా సింహరాశికి ఇచ్చారు. సో సింహం ఎంత దృఢంగా బలంగా ఉంటుందో, ఎప్పుడు కూడా ఎలా అలర్ట్గా ఉంటుందో అలా గుండె కూడా అలా ఉండాలి, సింహంలాగా గుండె ఉంచుకోవాలి, అంటే అంత ధైర్యంగా ఉండాలి అని చెప్పడంలో సింహరాశి గురించి చెప్పారు. నెక్స్ట్ కన్యారాశి అంటే స్త్రీ రాశి. సో వాస్తవంగా కన్యారాశి వారి లక్షణాలు కూడా అట్లాగే ఉంటాయి. అన్నీ నాకే కావాలి, అంత నాకే కావాలని ఉంటారనమాట. సో ఇంటెస్టైన్ స్టమక్ రెగ్యులర్ మూమెంట్ అనమాట. ఈ కన్యారాశి వాళ్ళకి కూడా లక్షణం ఏంటంటే ఆల్వేస్ థింకింగ్ ఉంటారు, చంచల స్వభావం. లైక్ మన శరీరంలో కూడా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మంచి నక్షత్రాలు కూడా కన్యారాశిలో ఉంటాయి. ఎందుకోసం అంటే ఈ లివర్ అండ్ స్ప్లీన్, లివర్కి సంబంధించి ఇంటెస్టైన్ కన్యారాశి అని చెప్తారు. సో లివర్ స్ప్లీన్ కూడా కన్యారాశి కిందకే వస్తాయి. సో లివర్ అనేది ఏం చేస్తాయంటే మెయిన్గా మనకి బాడీకి సంబంధించి ఏ పార్టికల్ ఏది మన శరీరంలోకి వెళ్ళినా దాన్ని ఫిల్టరైజేషన్ చేసిన తర్వాత బయటకు పంపిస్తాయి. అంటే ద బెస్ట్ సూపర్వైజర్ లివర్. నెక్స్ట్ స్ప్లీన్ మన యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ని మొత్తం కూడా నాశనం చేస్తాయి. సో ఇది కన్యారాశికి సంబంధించి. నెక్స్ట్ తులారాశి కూడా ఏంటంటే మెయిన్గా తులారాశి వచ్చేసి కంప్లీట్గా మన యొక్క ఎక్స్క్రియేషన్ ఆర్గన్స్ అంటే అవి అంటే 2 తులారాశిలో ఏముంటుంది, 2 ఒక తక్కడి ఉంటుంది, 2 ఉంటాయి. సో అలా 2 కిడ్నీలు అనమాట. సో కిడ్నీలు ఏంటంటే మెయిన్గా ఏది బ్యాలెన్స్ చేయాలి, ఇంబ్యాలెన్స్ చేయాలి. బాడీలో వాటర్ని ఇంబ్యాలెన్స్ చేసేది, మొత్తం తోలనం చేసేది ఎవరు? కిడ్నీస్. సో అందుకోసమే తులారాశి అని చెప్పారు. సో కిడ్నీస్ మీద ఉండేటువంటి ఏవైతే క్యాప్స్ ఉంటాయి అవి, సో వాటి ద్వారానే మనకి ఎండోక్రైన్ సిస్టమ్ అంతా నడుస్తుంది. సో లెట్ మీ టెల్ దోస్ ఆల్ ద థింగ్స్. ఓకే. నెక్స్ట్ వృశ్చిక రాశి ఏంటంటే గుహ్యస్థానం అనమాట. మెయిన్గా ఎస్క్రియేషన్ ఆర్గన్స్. అంటే ఎస్క్రియేషన్ అంటే ఏవి మన యొక్క ఏవైతే ఫిల్త్ వదిలేవి, అంటే యూరినేస్ట్రీ చేసేటివి, అదేవిధంగా టాయిలెట్ పోవడానికి అండ్ పాటీ పోవడానికి కూడా ఏదైతే మన 2 ఎస్క్రియేషన్స్ ఆర్గన్స్ ఉంటాయి. అంటే పాయు ఉపస్థం అని అంటారు. సో రిప్రొడక్షన్ సిస్టమ్ మొత్తం కూడా వృశ్చిక రాశి. అంటే పునఃసంతానం అవ్వడానికైనా ఏదైనా సరే వృశ్చిక రాశి కిందకి లెక్క అవుతుంది, అంటే ఆ స్థానం కిందకి అవుతుంది. ధనుసు రాశి చెప్పాను ఆల్రెడీ, తొడలు. సో అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా దీంట్లో కుంభరాశికి ఎందుకు కాఫ్ మజిల్స్ ఇచ్చారు చూడండి. కుంభరాశి కాఫ్ మజిల్స్ ఇవ్వడంలో లెక్క ఏంటంటే మన కాఫ్ మజిల్స్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ సెకండ్ హార్ట్. అది సెకండ్ హార్ట్. ఇక్కడ చూడండి, సింహరాశికి కుంభరాశి సప్తమ స్థానం. చూడండి మన సింహరాశి ఏం చెప్పాను మీకు, హార్ట్ అని చెప్పాను కదా. సో ఈ హార్ట్కి వీనస్ రిటర్న్, అంటే ఏదైతే కనుక ఇక్కడ మన హార్ట్లో రైట్ సైడ్ చాంబర్ ఉంటుంది. సో ఇన్ఫీరియర్ వినేకవా, సుపీరియర్ వినేకవా అని ఉంటుంది. సో కింద నుంచి మన యొక్క వీనస్ రిటర్న్ రావడానికి మనకు సపోర్ట్ చేసేది కఫ్ మజిల్స్. సో కఫ్ అని అక్కడ సెకండ్ హార్ట్ అని కూడా అంటారు. ఎవరికైనా సరే అంటే అలా చెప్పకూడదు, మర్మశాస్త్రం ఏముంటుంది, ఒక పిడికిలు వేసుకొని కఫ్ మీద కరెక్ట్ కొట్టేవనుకో వాళ్ళు వాడికి చాలా అటాక్ కూడా అవుతుంది. సో కఫ్. సో ఇది కైండ్ ఆఫ్ సెకండ్ హార్ట్ కుంభరాశి. మళ్ళీ అది కూడా చూడండి, సింహరాశికి లార్డ్ ఎవరు అంటే రవి. కుంభరాశికి లార్డ్ ఎవరు అంటే శని. రవి యొక్క కొడుకు ఎవరు? శని. చూడండి ఎంత క్లియర్గా అవినాభావ సంబంధం పెట్టాడు భగవంతుడు. సో అలా శని గ్రహం దీనికి అధిపతి అవుతాడు. కఫ్ అంటే మకర రాశి. ఈ మకర రాశికి సంబంధించి ఏంటంటే మెయిన్గా ఇది మనకి నీ జాయింట్స్ అని చెప్పాను. శని గ్రహానికి ఉన్న కారకత్వం ఏంటంటే వాతగ్రహం అంటారు శనిని. వాతగ్రహం అంటే ఎవరికైతే శరీరంలో వాతం ఎక్కువ అవుతుందో, అంటే సరిగా ఎక్సర్సైజ్ చేయకుండా ఎవరైతే కనుక వాతం ఎక్కువ అవుతుందో వాళ్ళ కీళ్ళ నొప్పులు ఎక్కువైపోతాయి. సో అది శని గ్రహానికి సంబంధించి. మకరాన్ని ఎందుకు సూచించారు చెప్పండి? మీరు ఎప్పుడైనా మకరాన్ని చూసారా? మొసడిని చూసారా?
ముసలి ఒక 3-4 గంటలు ఇట్లాగే బయటకు వచ్చేసి నోరు తెచ్చుకొని కూర్చొని ఉంటుంది. ఎప్పుడైనా చూసారా? సో ఆ మొసలి యొక్క జాస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి వాటి. సో నువ్వు అలా వీరభద్రాసనంలో కూర్చో, నీకు ఎలాంటి రోగాలు రావు తెలుసా. అసలు నీ జాయింట్ పెయిన్స్ అంటే రానే రావు. నిజంగా వీరభద్రాసనం చిన్నప్పుడు స్కూల్లో గోడ కుర్చీ అనేవాడు. సో ఆ గోడ కుర్చీ వేయడం వల్ల లాభాలు కూడా ఉన్నాయి. వీరభద్రాసనం చేయడం వల్ల కాఫ్ మజిల్స్ కానీ థై మజిల్స్ కానీ చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి. అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ కైండ్ ఆఫ్ ట్రిక్స్ అనమాట. సో మకర రాశి, కుంభరాశి, దెన్ మీనరాశి. మీనం అంటే ఏంది? మీనం అంటే ఏంటి? చేపలు. మన 2 అరికాళ్ళు 2 చేపల కిందకి. చేపలు ఎప్పుడైనా పడుకుంటాయా? పడుకో, అవి తిరుగుతూనే ఉంటాయి. సో 2 అరికాళ్ళు చాలా కీలకమైనవి అని చెప్పారు. సో 2 అరికాళ్ళు కీలకమైనవి, నీళ్లలో ఉండేటివి. మీనరాశి ఏంటి? నీళ్లలో ఉండేవి. మీనరాశియానికి అధిపతి ఎవరు అంటే గురువు. అండ్ మన శరీరంలో చాలా కీలకమైనవి కూడా అరిపాదాలు. అరిపాదాలు ఎంత మన జాగ్రత్త చూసుకుంటే అంత మంచిది. అండ్ టోటల్గా బాడీలో అరిపాదాలు, అరచేతులు చాలా కీలకమైనవి అని చెప్తారు. ఎవరికైనా సరే ఆక్యుపెన్షనల్ ట్రీట్మెంట్కి వెళ్తే కనుక వాళ్ళ అరిచేతులు అరిపాదాల దగ్గరనే నొక్కుతారు. అంటే శరీరంలో ఉండేటువంటి యొక్క టోటల్గా సిస్టమ్ అంతా కూడా అరిపాదాలు, అరికాళ్ళల్లో ఉంటుందని చెప్పారు. సో ఇక్కడ మనం కనుక చూస్తే కనుక మీనరాశి 2 అరికాళ్ళ కిందకి సమానము. సో ఇది ఈ ఒక్క రాశుల్లో మన శరీరాన్ని భాగాన్ని వేడదీశారు. ఇప్పుడు గ్రహాలకు ఏవేవి ఇచ్చారు అని చూద్దాం. సో గ్రహాలకు ఏం చెప్పారు అంటే రవి కంప్లీట్గా అస్థికారకుడు. అస్థికారకుడు అంటే శరీరంలో ఎముకల్ని డిజైన్ చేసేవాడు. దీని మొత్తం కూడా ఎముకలకు సంబంధించి టోటల్ డెవలప్మెంట్, కార్టిలేజ్ బోన్ నుంచి కూడా అండ్ నెక్స్ట్ సెకండరీ ట్రిబెట్ వచ్చే వరకు ఏదైతే బోన్ డెవలప్మెంట్ అవుతుందో అనటమికల్ బాడీలో ఇదంతా కూడా రవిగ్రహం చాలా కీలకమైనటువంటి వాడు. అండ్ కళ్ళకి సంబంధించి కూడా రవి చాలా ఇంపార్టెంట్. సో ఇవి రవిగ్రహానికి సంబంధించిన కారకత్వం. నెక్స్ట్ చంద్రుడు. చంద్రగ్రహము శరీరంలో ఉండేటువంటి లిక్విడ్ ఫ్లూయిడ్స్ అన్నిటికి కూడా చంద్రగ్రహమే ఇంపార్టెంట్. అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ టోటల్గా చంద్రుడి ఆధ్వర్యమే. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటి? మన యొక్క బాడీలో ఉండేటువంటి హార్మోన్స్, షుగర్ హార్మోన్స్ కానివ్వండి, ఏవైతే కనుక చెప్తారు ఇవి డోపోమిన్ హార్మోన్, తర్వాత ఉంటాయి, చాలా ఉంటాయి, నాకు అవి గుర్తుకు రావట్లేదు. బట్ హార్మోన్స్ మొత్తం కూడా అంటే మెయిన్గా మన తలలో ఉండేటువంటి పిట్యూటరీ గ్లాండ్ అండ్ హైపోథాలమస్, థాలమస్, మిడ్ బ్రెయిన్, ఇది మొత్తం కూడా చంద్రుడు. చంద్రుడు జాతకంలో బాగా ఉంటే ఆ మనిషి బాగా ఉన్నట్టు, చంద్రుడు జాతకంలో బాగా లేడా ఆ మనిషికి ఆరోగ్యం బాగా లేనట్టు. క్లియర్. ఎందుకోసం అంటే లాంగ్ టర్మ్ డిసీజ్లు ఏవైనా సరే వచ్చేటివి కేవలము ఎండోక్రైన్ సిస్టమ్ ద్వారానే. థైరాయిడ్ గ్లాండ్స్కి ప్రాబ్లం అయిందనుకోండి, థైరాయిడ్ హార్మోన్స్ చంద్రుడే కారకత్వం, అవి బాగా లేవా మనిషిని క్యూర్ చేయడం కష్టం. థైరాయిడ్ మెయిన్గా కాల్షియం సప్లై మొత్తం కూడా చూసేది ఎవరు అంటే థైరాయిడ్. సో కాల్షియం ఎవరు ఇస్తారు? రవిగ్రహం. సో రవి చంద్రుడు కనుక ఎవరికైతే యునైట్ అయ్యి ఉంటారో, చంద్రబలం ఎక్కడైతే తక్కువ ఉంటుందో, ఎవరైతే గ్రహణం అప్పుడు పుట్టారో, రవిగ్రహణం సూర్యగ్రహణం అప్పుడు పుట్టారో వాళ్ళకి బాడీలో కాల్షియం డెఫిషియన్సీ అవుతుంది. సో రవిచంద్ర యొక్క సంయోగం అవుతే కనుక సో థైరాయిడ్ గ్లాండ్స్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి థైమస్ అనేది కూడా ఒకటి ఉంటుంది. అందుకోసమే పిల్లలకి 8 సంవత్సరాల వరకు 10 సంవత్సరాల వరకే థైమస్ అనేది ఉంటుంది, తర్వాత అది మాయమైపోతుంది. ఈ చాలా విషయం, ఇవి చాలామంది తెలియదు ఈ విషయం. అట్లా అందుకోసమే పిల్లలకి ఈ రవిచంద్రులు ఏం చెప్తారు అంటే వీళ్ళు 14 సంవత్సరాల వరకు వీళ్ళు ప్రొటెక్షన్ చేస్తారు. అందుకోసం బాలగ్రహ దోషాలన్నీ కూడా రవిచంద్రులతో చూడాలి 14 సంవత్సరాల వరకు. సో థైమస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్. అది ఎట్లా అంటే అది ఎక్కడుంది అంటే కర్కాటక రాశిలో ఉంది. చూడండి థైమస్ ఎక్కడుంది, ఇక్కడ ఈ కర్కాటక రాశి ఎవరిది? ఈ ప్లేస్ ఎవరిదని చెప్పాను నేను? ఈ ఏవైతే లంగ్స్, థొరాసిక్ కేజ్, ఇదేదైతే కర్కాటక రాశి చంద్రుడికి సంబంధించింది. సో చంద్రుడు కీలకంగా థైమస్ని చేసేటువంటి వాడు. మీ పిల్లలని వాళ్ళ యొక్క మానసిక శక్తిని మీరు పెంపొందించగలిగితే 12 సంవత్సరాల వరకు వాళ్ళని జగనించి హై అని భయపెట్టకుండా, వాళ్ళని కొట్టకుండా, వాళ్ళ మానసిక వికాసానికి వాళ్ళని మీరు స్వేచ్ఛ ఇవ్వగలిగితే ఆ థైమస్ అనే చంద్రుడు అది శరీరంలో కీలకంగా వ్యాప్తి చెంది ఆరోగ్యాన్ని సుస్థిరపరుస్తుంది. ఇది చాలా గుప్తమైనటువంటి రహస్యమైనటువంటి విషయం, చాలామందికి తెలియదు. సో చంద్రుడు చాలా కీలకమైనటువంటి జాతకంలో. అట్లాగే ప్యాంక్రియాటిక్ ఫంక్షన్. చంద్రుడు కన్యారాశికి శత్రువు. కన్యారాశ్యాధిపతి బుధుడు, బుధుడికి
చంద్రుడు శత్రువు, కానీ చంద్రుడికి బుధుడు మిత్రుడు. చంద్రుడు ఏం చేస్తాడు అంటే ప్యాంక్రియాటిక్ సిస్టమ్ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు శరీరం. ఇక్కడ ప్యాంక్రియాటిక్ సిస్టమ్ ఎక్కడుందని చెప్పాను మనకి, కన్యారాశి. కన్యారాశిలో చంద్రుడు, కన్యారాశిపతి ఎవరు, బుధుడు. ఈ ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ మనకి ఏదైతే బీటా సెల్స్ ఏవైతే రిలీజ్ చేయాలి, ఏవైతే ఇన్సులిన్ రిలీజ్ చేయాలి, అది కూడా చంద్రుడే ఇస్తాడు. కానీ చంద్రుడు గనక జాతకంలో సరిగ్గా లేకపోతే, కన్యారాశిలో క్షీణమయ్యి ఉంటే గనక వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయంటే కంపల్సరీ డయాబెటిక్ సమస్యలు వస్తాయి. సో చంద్రుడు ఎక్కడున్నాడు, క్షీణ చంద్రుడు ఉన్నాడు అని చూసుకున్నట్లయితే కనుక అవి క్లియర్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా చెప్పచ్చు. నెక్స్ట్, చంద్రుడు కేతువుతో కలిసి ఉన్నా, చంద్రుడు రాహుతో కలిసి ఉన్నా కన్యారాశిలో ఉంటే గనక స్ప్లీనోమెగాలి అనే డిసీజ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. అదేవిధంగా లివర్ సిరోసిస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది, ఫ్యాటీ లివర్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో ఇవన్నీ కూడా చంద్రుడివి చాలా కీలకమైనటువంటివి. చంద్రుడు జాతకంలో మొత్తం బ్లడ్ అంతా ఎవరు అంటే చంద్రుడు. మన శరీరంలో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అంతా ఎవరిది, బ్లడ్. అండ్ వన్ మోర్, అది గుర్తుపెట్టుకోండి, ఇంకోటి లాజిక్ ఇక్కడ చూడండి. చంద్రుడు రక్తకారకుడు అని చెప్పాం. సింహరాశి అధిపతి రవి, సింహరాశికి సంబంధించి ఏంటి, హార్ట్ అని చెప్పాను కదా. సో రవి లేకుండా చంద్రుడు కనబడతాడు మనకి, సూర్యుడు లేకుండా. లాజికల్గా చెప్పాలంటే సూర్యుడి యొక్క వెలుగే చంద్రుడి మీద పడి చంద్రుడు మనకు కనిపిస్తాడు, లేకపోతే చంద్రుడు మనకి కనిపించాడు. అట్లా చంద్రుడి కారకత్వం ఏంటి, బ్లడ్. రవికి సంబంధించిన ముఖ్యమైనటువంటి కారకత్వం ఏంటి అంటే స్మూత్ మజిల్స్, హార్ట్ మజిల్, అది రవిది. బికాస్ దాంట్లో రెగ్యులర్గా కాల్షియం అనేది కంపల్సరీ. కాల్షియం మజిల్స్కి కాల్షియం సప్లై లేకపోతే కనుక మజిల్ అట్లాగే ఆగిపోతుంది. సో ఇట్స్ అ సింపుల్ లాజిక్ అది. సో అంటే సోడియం, పొటాషియం అండ్ అవి కాల్షియం అయాన్స్ దాంట్లో ఇంక్లూడ్ అవుతూనే అవుతుంది. అదొక లాజిక్ అనమాట, స్మూత్ మజిల్ లాజిక్. అది కార్డియాలజీ స్పెషలిస్ట్కి తెలుస్తుంది. మీరు కొంచెం కార్డియాక్ సిస్టమ్ గురించి జరుగుతుంది, మీకు తెలిసిపోతుంది. సో సర్క్యులేటరీ సిస్టమ్ని యాక్టివేట్ చేసేటివి రెండే, రవి అండ్ చంద్రుడు. సో హార్ట్ మజిల్స్, చంద్రుడు, బ్లడ్ సర్క్యులేషన్. బ్లడ్ అండ్ హార్మోన్ కంప్లీట్గా చంద్రుడే కీలకమైంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఈ చంద్రుడు టోటల్గా బాడీలో ఇప్పుడు తులారాశి అనుకోండి, తులారాశికి సంబంధించి శనికి సంబంధించిన రాశి. సో తులారాశిలో మనకి ఏం చెప్పుకున్నాం మనము, కిడ్నీస్ అని చెప్పుకున్నాం. సో తులారాశిలో చంద్రుడు ఉన్నట్లయితే కనుక, క్షీణ చంద్రుడు అవుతే కనుక వాళ్ళకి చంద్ర రాహువులు కలిసి ఉన్నా, చంద్రకేతువులు కలిసి ఉన్నా, చంద్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, ఎక్కడైనా చంద్రుడికి ఇబ్బంది అయినట్టు కనిపించిన తులారాశిలో కంపల్సరీ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం తెలుసుకోవచ్చు అక్కడ. సో నెక్స్ట్, చంద్రుడు వృశ్చిక రాశిలో ఉండి బుధుడితోటి కలిసి ఉన్నాడు అనుకోండి, సో వాళ్ళకి రీప్రొడక్షన్లో ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడము, స్పర్మిటోజెనసిస్ ప్రాబ్లం రావడము, ఓవ్యులేషన్ కాకపోవడము, ఇవి కూడా కొన్ని కారణాలు కావచ్చు. చంద్రుడు, బుధుడు, చంద్ర రాహువు, చంద్రకేతు ఇవి కలిసి ఉన్నట్లయితే కనుక ఆ ప్రాబ్లమ్స్ మనం రెక్టిఫై చేయవచ్చు. సో నెక్స్ట్, సో ఈ విధంగా చంద్రగ్రహానికి సంబంధించిన కీలకమైన విషయాలన్నీ కూడా ఇవే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుజగ్రహం వచ్చేసి మజిల్స్. శరీరంలో మజిల్స్కి మొత్తం కూడా కుజుడే ఇంపార్టెంట్. మజిల్స్ అండ్ ఆ మజిల్స్ అండ్ బోన్లో ఉండేటువంటి మ్యారో ఉంటుంది, బోన్ మ్యారో. ఆ బోన్ మ్యారో కూడా కుజుడే ఇంపార్టెంట్. ఈ కుజుడు వల్ల ఏం జరుగుతుందనంటే, ముఖ్యంగా కుజుడు మనకి కామన్గా చెప్పాలంటే ధైర్య సాహసాలు వాటి వీటి కారణం. అయితే కుజుడు జాతకంలో బాగా ఉంటే కనుక వాళ్ళకి మజిల్ స్ట్రెంత్ చాలా ఉంటుంది, చాలా బాగుంటారు వాళ్ళు. బట్ కుజుడు బాగా లేడు అని అంటే అర్థం ఏంటంటే డెఫినెట్లీ హీ విల్ ఎఫెక్ట్ ద స్పైన్. బికాస్ మనకు తెలుసో తెలీదో, ముఖ్యంగా మెడికల్ సైన్స్ చదివిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, స్పైన్కి మధ్యలో చిన్న స్పేస్ ఉంటుంది. యాక్చువల్లీ స్పైన్ మూవబుల్ కాదు అని అంటారు, బట్ లిటిల్ మూవబుల్. ఆ చిన్న స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ లోపల సైనోవియల్ ఫ్లూయిడ్తో పాటు లైట్గా ఈ యొక్క బోన్ మ్యారో అనేది కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటుంది అక్కడ. ఎవరికైనా సరే కుజగ్రహం కనుక బాగా లేకపోతే వాళ్ళ శరీరంలో గాయాలు అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఇవన్నీ కూడా కుజగ్రహం యొక్క ఎఫెక్ట్స్ ఉంటాయి. కుజుడు బాగా లేకపోతే మెయిన్గా స్ప్లీనోమెగాలి డిసీజ్ ఉంటుంది, అట్లాగే మజిల్ క్రాంప్స్ ఎక్కువగా అవుతుంది. అంటే కొంతమందికి ఏంటంటే నిల్చున్నట్టుగానే ఊరికే ఇట్లా వణుకుతూ ఉంటారనమాట. ఆ వణుకు రోగం కూడా కుజుడు వల్లనే వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, అండ్ కొంతమంది ఈ మధ్యన నాకు తిరుపతి నుంచి ఒక
కేసు వచ్చింది. ఆ అబ్బాయికి ఏంది మస్కులో అదేం డిసీజ్రా మస్కులో ఏంటి మస్కులో డెస్ట్రోఫీ ఆ డిసీజ్ ఒకటి. అంటే వాళ్ళకి ఇక మజిల్ పనిచేయ, వాళ్ళు లేచి నిల్చోలేరు, ఇవన్నీ చేయలేరు. ఇది మెయిన్గా ఏంటంటే కుజుడు రవి గ్రహం బాగా లేకపోతే జరుగుతుంది. బికాజ్ రవి అనేటువంటి వాడు ఏంటంటే కాల్షియం సప్లై చేయాలి. రవిచంద్రులు ఇద్దరు కాల్షియం చేయాలి, ఈయన సప్లై చేయాలి. కుజుడికి మజిల్స్లో సోడియం, పొటాషియం అండ్ కాల్షియం అయాన్స్ అని కూడా రావాలి. ఇవన్నీ యాక్టివేట్ జరగాలి అంటే కుజుడు బాగా ఉండాలి జాతకంలో. కుజుడు బాగా లేదంటే మజిల్ స్ట్రెంత్ లేనట్టే. నెక్స్ట్ బుధగ్రహం. బుధగ్రహము కంప్లీట్గా త్వక్కారకం, అంటే చర్మం అన్నమాట. శరీరంలో బుధుడు చర్మానికి సంబంధించినటువంటి వాడు. చర్మం గనక చర్మ వ్యాధులు ఎక్కువ వస్తాయి. చాలామంది చూడండి, బుధుడు గనక రాహుతో కలిసి ఉండే మీకు ఏదైనా చర్మ వ్యాధులు ఊరికే దురదలు పెట్టడం, ఇవి స్కిన్ డిసీజ్ వస్తున్నాయి అనుకోండి, 100% బుధుడు రాహు కలిసి ఉంటారు, లేదా బుధచంద్ర రాహువులను కలిసి ఉంటారు. వీళ్ళకి కలిసినటువంటి వాళ్ళకి ఎక్కడెక్కడ అంటే స్కిన్ డిసీజ్లు ఎక్కువ వస్తాయి. ముఖ్యంగా బుధుడు శని కనుక కలిసి ఉంటే కనుక అండర్ ఆర్మమ్స్లో కానివ్వండి, లేదంటే ఎస్క్రియేషన్ పార్ట్స్లో కానివ్వండి, గుఖ్య స్థానం లోపల కూడా గజ్జి, తామర, స్కిన్ డిసీజ్లు వస్తాయి. ఇంకా ఒకవేళ కనుక డీప్గా లోపల ప్రాబ్లం ఉందనుకోండి, ఇది లివర్ క్యాన్సర్కి కూడా కారణమవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కోలన్ క్యాన్సర్కి ఇది కారణమవుతుంది. బికాస్ మన శరీరంలో ఉండేటువంటి యొక్క ఏమంటారు అంటే మన శరీరం లోపల కూడా ఎండోథీలియం, ఎపిథీలియం అని కూడా కొన్ని చిన్న స్మూత్ మజిల్స్ ఉంటాయన్నమాట. ఆ స్మూత్ మజిల్స్ని కవర్ చేసేటువంటి ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ని డిస్టర్బ్ చేసేది బుధగ్రహమే. అండ్ ఈ బుధగ్రహం కనుక సరిగ్గా లేకపోతే రీప్రొడక్షన్ సిస్టంలో కూడా ప్రాబ్లం వస్తుంది. మెయిన్గా చంద్రుడికి బుధుడికి వైరం, బుధుడు చంద్రుడిని ద్వేషిస్తాడు. ఇంకోటి మన బాడీలో కూడా ఇక్కడ ఏం చెప్పాను అంటే వృశ్చిక రాశి అని చెప్పాను. ఈ వృశ్చిక రాశి ఇదేంటి రీప్రొడక్షన్ సిస్టమ్కి ప్లేస్ అని చెప్పాను ఇందాక. సో ఈ వృశ్చిక రాశి ఎవరిది? కుజుడిది. బట్ ఈ ప్లేస్లో గనక చంద్రుడు గనక వచ్చి ఉన్నట్లయితే కనుక అది మంచి బెనిఫిట్. కాకపోతే మన బాడీలో కూడా ఒక రిఫ్రిజిరేటర్ సిస్టమ్ ఉంది, అది మీకు తెలుసో తెలీదు. చంద్రుడి యొక్క వెన్నెల ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. వృశ్చిక రాశి చంద్రుడికి స్వక్షేత్రం, మిత్రక్షేత్రం. కుజుని యొక్క క్షేత్రం మిత్రక్షేత్రం అవుతుంది. కుజుడు వేడి అయినటువంటి వాడు. అయితే ఇక్కడ మూలాధార చక్రం కూడా అక్కడే ఉంటుంది. కుజుడు ఎవరు? మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి, ఆయన యొక్క సర్పము అధిష్టాన దేవత ఆయనకి, సుబ్రహ్మణ్య స్వామికి. వృశ్చిక రాశి ఎక్కడ ఉంటుంది? మన మూలాధార చక్రానికి వచ్చేస్తుంది. చూడండి, ప్రతి ఒక్క దానికి అవినాభావ సంబంధం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎందుకు ఆ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ మన శరీరంలో ఏంటి అంటే కనుక మన పురుషుని యొక్క శరీరంలో టెస్టిస్ బయట ఉంటాయి. ఆ టెస్టిస్ లోపల ఏదైతే తయారైనటువంటి స్పర్మ్ ఏదైతే ఉంటుందో సీమెన్, అది బయటకు వచ్చే టైంకి అది మనకి చాలా చల్లగా తగులుతూ ఉంటుంది. అయితే ఆ స్పర్మ్ అనే స్టోరేజ్ అవ్వాల్సింది ఏంటంటే -డిగ్రీలో 0 డిగ్రీస్లో అది స్టోర్ అవ్వాలి, చల్లగా స్టోర్ అవ్వాలి. సో ఈ సిస్టాన్ని మన శరీరంలో నుంచి ఉన్న వేడిని బయటకు పంపిస్తూ కేవలము టెస్టిస్ దగ్గర మాత్రమే చల్లదనాన్ని ఉంచాడు భగవంతుడు. ఆ యొక్క సృష్టికర్త యొక్క తత్వాన్ని మనం ఎవ్వరం కూడా అర్థం చేసుకోలేం. అంటే మనం ఫ్రిడ్జ్ చూస్తాం, వెనక మొత్తం అన్నీ కూడా పంపించి రెడీ చేసి లోపల చల్లగా ఉంచుతుంది, వెనకంత వేడి వెళ్ళిపోతుంది, లోపల చల్లగా ఉంటుంది. ఎట్లా? సో దట్ ఈస్ ద థియరీ. సైన్స్ ఎక్కడి నుంచో నేర్చుకోలేదు, మన శరీరం నుంచి నేర్చుకున్నారు సైన్స్, టెక్నాలజీ అంతా కూడా. సో చంద్రుడు, ఈ చంద్రుడిది బుధుడిది కూడా తెలుసుకున్నాం. చంద్రబుధ సంయోగం కూడా ఒక విధంగా స్కిన్ డిసీజ్కి కారణం అని చెప్పవచ్చు. నెక్స్ట్ గురుగ్రహము ముఖ్యంగా జీవకారకుడు, తర్వాత న్యూరాన్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫరీ నర్వస్ సిస్టమ్ అండ్ స్పైన్. టోటల్గా గురుగ్రహము చాలా కీలకమైనటువంటి వాడు. రిప్రొడక్షన్ సిస్టంలో జీవాన్ని అంటే న్యూక్లియస్ పవర్ని ఇచ్చేటువంటి వాడు గురువు. మన శరీరంలో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఆ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్లో ఒక సెల్ ఇంకో సెల్ కమాండ్ చేసుకోవడానికి కీలకమైన కారణం ఏంటంటే మన యొక్క సెల్స్ బాడీలో ఉండేటువంటి న్యూక్లియోస్. ఆ న్యూక్లియోస్ థియరీ ఇట్స్ ఇడియోపతిక్, అది ఎవరికి తెలియదు, అది అద్భుత రహస్యం. దాన్ని జీవము అని అంటారు. అందుకోసం గురుగ్రహానికి జీవ అని అంటారు. అప్పటి వరకు శరీరానికి, ఇప్పుడు మీరు ఉదాహరణకు చూడండి, ఇది 5వ మంత్ వేసుకోండి, ఇప్పుడు తల్లి గర్భం వేసుకోండి, 9 నెలలకి
ఇక్కడ మనం లెక్క కడదాం. అంటే 7 నెలలు వేసుకుందాం, 9 నెలలు కాదు, 7 నెలలు వేసుకుందాం. మొదలు రవిగ్రహం, తల్లి గర్భం లోపలికి స్పర్మ్ వెళ్ళగానే ఏం తయారవుతుంది? రవి. రవి అంటే ఏంటి? అస్థికారకం, బోన్ కారకత్వం. బోన్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఒక రూపాన్ని సంతరించుకోవాలి. ఆ రూపాన్ని సంతరించుకున్నప్పుడు చంద్రుడు, రవిచంద్రుడు ఇద్దరు కూడా కలిసి రక్తము అవన్నీ కూడా కలిసి రూపం సంతరించుకుంటుంటాయి. ఆ రూపం సంతరించుకునేటప్పుడు బికాస్ అక్కడ కాల్షియం అంతా గ్రాప్ చేసుకోవాలి కదా, ఇంకా అక్కడ బోన్స్ తయారు చేయాలంటే కాల్షియం అంతా గ్రాప్ చేయాలి కదా. రవి ఆ సిస్టమ్ స్టార్ట్ చేస్తాడు, చంద్రుడు మొత్తం ప్రోటీన్స్ అన్ని కూడా సింథసైజ్ చేస్తాడు, కుజుడు వచ్చేస్తాడు, ఫస్ట్ బోన్ మ్యారస్కి కావాల్సిన స్ట్రెంత్ ఇచ్చేస్తాడు, మజిల్స్ అన్ని తయారు చేస్తాడు. నెక్స్ట్ బుధుడు వచ్చేస్తాడు, ఆ టోటల్గా దాని లోపల ఉండేటువంటి ఎండోథీలియం, ఎపిథీలియం అవన్నీ కూడా బుధుడు వర్క్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ అయిపోగానే బిడ్డకి ఒక రూపం వస్తుంది. ఇవన్నీ కూడా జరుగుతుంది, బిడ్డకు రూపం వస్తుంది. ఇప్పటికీ 1, 2, 3, 4th మంత్ ఎండింగ్ రూపం వచ్చేస్తుంది. 5th మంత్ స్టార్ట్ కాగానే ప్రతి గర్భిణీ స్త్రీని అడగండి, ఎవరైనా గైనకాలజిస్ట్ని అడగండి, 5th మంత్ రాగానే పిల్లడు కదలడం స్టార్ట్ అవుతాడు. 5th మంత్లో ఎందుకు కదలని, మొదలే ఎందుకు గెలవకూడదు, 8th మంత్లో కదలొచ్చు అంటే దెర్ ఇస్ 5th వన్, జూపిటర్, కీలకమైన గ్రహం. సో ఆ గురువే జీవం ఇస్తాడు. అందుకోసమే నేను ప్రార్థన చేసేటప్పుడు కూడా గురుభ్యో నమః అని ఎందుకోసం అంటానంటే, గురువు చాలా కీలకమైనటువంటి గ్రహరాశుల్లో అన్నిటికన్నా పెద్దనైనటువంటిది గురుగ్రహము. ఆ గురుగ్రహమే ద పవర్ ఆఫ్ న్యూక్లియోస్ అండ్ ద పవర్ ఆఫ్ న్యూక్లియోలస్ రవి. ఓకే, ద పవర్ ఆఫ్ ఏమంటారు మైటోకాండ్రియా కుజుడు మైటోకాండ్రియా పవర్. అండ్ ఆ ఉండేటువంటి యొక్క సెల్ బాడీలో ఉండేటువంటి ఫ్లూయిడ్ అంతా కూడా చంద్రుడే. నెక్స్ట్ అందులోపల మనకి గాల్గి ఆపరేటర్స్ అండ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఇవి శుక్రుడు, శని. బికాస్ ప్రోటీన్ని సింథసైజ్ చేసేది ఒకళ్ళు, ప్రోటీన్ని స్టోర్ చేసేది ఒకళ్ళు. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్. ఒక్క యథా పిండి తథా బ్రహ్మాండే, శాస్త్రం సింపుల్గా చెప్పలేదండి, ఊరికే చెప్పలే. వాళ్ళ మన భారతీయ సనాతన శాస్త్రాల్లో జ్యోతిష్ శాస్త్రం ఎంత రహస్యమైందంటే, ఆ రహస్యాన్ని ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యరు. అంత జ్యోతిషం మూఢనమ్మకం అంటారు. ఇంత విజ్ఞానం దాగింది దాని లోపల. నెక్స్ట్ గురువు అయిపోయింది. గురువు ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్. ఎవడి జాతకం లేదు గురువు అయితే లేడో వాడికి స్ట్రెంగ్త్ లేదని అర్థం, వాడికి ఆయుష్ కూడా తక్కువనే ఆల్మోస్ట్. గురువు చాలా కీలకమైనటువంటి వాడు. అందుకోసమే గురువుకి కర్కాటక రాశి ఉచ్చస్థానం ఎందుకన్నారు అంటే, కర్కాటక రాశి ఎవరి స్థానం చెప్పాను? చంద్రుడి స్థానం. గురువు కర్కాటక రాశిలో ఉంటే ఎండోక్రైన్ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉంటుంది. నీ బాడీలో ఏ సిస్టమ్ ఫెయిల్ అయినా సరే కొంచెం సెట్ చేయొచ్చు. ఎండోక్రైన్ సిస్టమ్ ఫెయిల్ అయిందా చనిపోయినట్టే స్టార్ట్. ఇట్స్ లాంగ్ టర్మ్ డిసీజ్ ఆఫ్ ఎండోక్రైన్ డిసీజెస్. సో గురువు కూడా ఏం చెప్పాను? బ్రెయిన్ కంప్లీట్గా గురువే. అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫరీ నర్వస్ సిస్టమ్ మొత్తం గురువే. బికాస్ అవన్నీ కూడా కమ్యూనికేట్ చేసుకునేటివి విత్ న్యూక్లియోస్. నమస్కారం. సదాచార, సంస్కృతి, సాంప్రదాయాలను, ఆధ్యాత్మిక ప్రవచనాలను, గురువుల బోధనలను సమాజానికి అందించే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్కృతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ మీ తేజస్వి.